హరితేజ గారు, సో మీరు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు కదా. అంటే ఏంటి ఈ క్యారెక్టర్స్కి ఫిక్స్ అయిపోయారా, లేకపోతే రాసేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు? వాళ్ళు మారిస్తే ఇది మారుతుంది, అలా ఏం లేదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అన్నీ వేరే వేరే క్యారెక్టర్స్ కూడా చేశాను. బట్ ఒక్కసారి అది స్ట్రాంగ్గా పడిన తర్వాత దాన్ని తీయాలంటే జీవితం సరిపోదు ఆర్టిస్ట్కి. అదొక బాధ ఆర్టిస్ట్కి. సో ఎన్ని చేసినా ఇట్స్ అ బిగ్ కర్స్ అనమాట. వీ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, బట్ జనాలు అదే ఫిక్స్ అవుతారు, రాసేవాళ్ళు అదే ఫిక్స్ అవుతారు, అక్కడ స్పేస్ ఉండదు. సో ఐ థింక్ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బీ గాన్. నా సైడ్ నుంచి ఓన్లీ మెయిడ్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. నేనేం ఫిక్స్ అవ్వలేదు. నేను ఒక పాత్రలాగే తీసుకుంటాను, బట్ దానికి న్యాయం చేస్తాను. బట్ ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మెయిడ్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ మైండ్ అంటిల్ అండ్ అన్లెస్ హ్యాపీగా ఉంది, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఓకే.